ఎడితే మొన్న తేజస్ చనిపోవడం జరిగిందో, తేజస్‌ని దాదాపు ఒక ముగ్గురు కలిసి గూడా అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. సో, వాళ్ళ ఇంటి దగ్గర మనమున్నాము. ఒకసారి వాళ్ళ మదరు, వాళ్ళ బంధువులందరూ గూడా వచ్చారు. ఒకసారి మాట్లాడదాం రండి. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఆంధ్ర. ఆంధ్ర. ఇక్కడికి ఎన్ని సంవత్సరాలైంది వచ్చి? నేను వచ్చేసి ఎస్ఆర్ నగర్ వచ్చేసి 22 ఇయర్స్ అయింది. ఎస్ఎన్ నగర్‌లో ఉండేవాళ్ళా ఎస్ఆర్ నగర్లో బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉండేటోళ్ళం. హ్మ్. అయితే ఇలాగా దసరా అప్పుడు కొంచెం మా బాబు వేరే మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. అది తరుణ్ అనే కేసులో ఇరుక్కున్నాడు. ఇరుక్కుంటే 8 మంది పిల్లలు ఉన్నారు. 8 మంది పిల్లల్లో A3 కింద మా అబ్బాయి వచ్చాడు. కొన్ని రోజులు ఊర్లో దాచిపెట్టుకున్న తర్వాత ఏమైందంటే తర్వాత ఇలాగా పిఎస్ నుంచి ప్రెజర్ వస్తే వాళ్ళని తీసుకెళ్ళి పిఎస్ నుంచి సెంచులగూడ జైలుకి వదిలాను. వదిలిన తర్వాత 20 డేస్లో బెయిల్ మీద బయటికి తెచ్చుకున్నా. బయటికి తెచ్చుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఇంకా అక్కడ ఉంటే మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని ఇక్కడికి వచ్చాము దసరా అప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లోడిని అక్కడ ఒక 10 రోజులు ఇక్కడ ఒక్కదాన్నే, మా ఆయన లేరు, ఎక్స్పైర్ అయ్యారు. 8 ఇయర్స్ అయింది. ఇంకా పిల్లోడు లేకుండా నేను ఏముండాలనేసి నేను ఇక్కడికి వచ్చేసి పిల్లోడిని దాచుకుంటా. అక్కడ 10 డేస్ ఇక్కడ 10 డేస్ ఉంచుకున్న టైంలో నేను లేని టైంలో నేను మా బాబుకి కొత్త వాళ్ళు ఎవరో పరిచయం అయ్యారంట. పరిచయం అయిన తర్వాత వాడు నాతో చెప్పలేదు మా అబ్బాయి. చెప్పకపోతే నేను సరే పాత ఫ్రెండ్సే అనుకున్నా. నేను డ్యూటీకి వెళ్తాను, మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 9:30 అట్లా వస్తాను. డ్యూటీకి వెళ్తాను, పార్లర్లో చేస్తా, బ్యూటీ పార్లర్లో. అయితే ఇంకా వచ్చేటప్పటికంటే నాకు చిన్న పని మీద మా బాబు బండి కొనమని ఏడుస్తున్నాడు 2 ఇయర్స్ నుంచి. ఏడుస్తుంటే నేను ఏం చేస్తానంటే సరే ఇంక ఊరుకునేటట్టు లేడు అనేసి నేను సరే అమౌంట్ పని మీద కొంచెం బయట వెళ్ళా. ఎక్కడికో కాదు, ఇక్కడికి 3 అవర్స్ జర్నీ. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేటప్పటికంటే ఈవినింగ్ వచ్చేద్దాం అనుకుంటే ఈవినింగ్ అది విలేజ్ కదా, 9:30 నుంచి బస్సులు లేవన్నారు. బస్సులు లేవంటే సర్లే మార్నింగ్ లేవగానే వచ్చేద్దాం అన్నట్టు నేను వెళ్ళాను. అక్కడే పడుకుంటే తెల్లవారుజామున 5:30కి అట్లాగా ఫోన్ వచ్చింది నాకు. మా బాబు ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను బయలుదేరి వచ్చాను. వచ్చేటప్పటికి ఇక్కడ ఇట్లా అయిపోయిందంట. అయిపోయిన తర్వాత గాంధీ హాస్పిటల్కి డెడ్ బాడీ తరలించారని తెలియగానే అక్కడ వెళ్ళాను. అక్కడి నుంచి ఇంకా దాన సంస్కారాలు ఎస్ఆర్ నగర్లో చేసుకున్నాం. ఒకగానొక బాబు, కనీసం కాలో చెయ్యో ఇరిసేయకుండా నా కొడుకుని నాకు దూరం చేశారు. నా కొడుకుని చూసుకునే బతుకున్నా ఇన్ని రోజులు నేను. నా కొడుకు లేడు ఇప్పుడు. వాళ్ళని రిమైండ్ నుంచి పంపించారంట సెంచులగూడ జైలుకి. మరి ఇంకా ఎవరో 2-3 దొరకలేదు. వాళ్ళు బెయిల్ మీద బయటకు రావడానికి నైట్ మేము పిఎస్కి వెళ్ళేటప్పటికే మరి పిఎస్ బెయిల్ గురించి వచ్చారు వాళ్ళు అక్కడ. సార్ని రిక్వెస్ట్ చేశాను, సార్ అంత జల్దీ బెయిల్ మీద అయితే బయటకు రావద్దని చెప్పాను. మరి ఏం జరుగుతుందో ఏమో, న్యాయం ఎలా చేయాలనుకుంటే అలా చేయండి. నాకైతే మా బాబు నైన్త్ పాస్ అయ్యాడు. వేరే వాళ్ళు కొంచెం కన్ను మ్యాచ్ ఆడుకుంటా బాల్తో కొడితే ఒక కన్ను కనిపిస్తుంది, రెండో కన్ను కనిపించదు. ఒక కన్ను కనిపిస్తుంది. ఆ కన్నుకి 3 టైమ్స్ ఆపరేషన్ ఆపరేషన్ చేయడం వల్ల స్టడీ వద్దు అన్నారు. ఫోన్ అది చూడొద్దు అన్నారు. సరే ఓపెన్ 10th కడతానన్నాడు. ఓపెన్ 10th చేపిద్దాం అనుకున్నాను. ఇలా అయిపోయింది. 9th పాస్ అయ్యాడు అంతే. ఎస్ఆర్ నగర్ శ్రీ విద్యాంజలి స్కూల్. నాకు ఫ్రెండ్స్ ఎవరికన్నా ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్లో ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఆ ఫ్రెండ్స్ అందరూ తల్లిదండ్రులకు తెలియవసరం లేదు కదా. నా దగ్గర దాపెట్టిన తర్వాత ఏ ఫ్రెండ్ ఎప్పుడు వస్తున్నాడు అనేది నేను వచ్చేవారు. పాత ఫ్రెండ్సే వచ్చేవారు, కొత్త వాళ్ళు ఎవరు వచ్చేవారు కాదు. అప్పుడు నేను 2 డేస్ నుంచి ఎవరో ఒక అబ్బాయి ఉండేడాడంట. అయితే ఆ అబ్బాయి కొత్త ఫ్రెండ్ అంట. నాకు ఇది జరిగిన తర్వాత తెలిసింది. కొత్త ఫ్రెండే చేస్తాడంట ఇదంతా. 2 అబ్బాయిలు. నైట్ నేను పిఎస్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్నాడు. మా బాబుని చంపేసిన అబ్బాయిలు 2 వీడియోలు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు సెండ్ చేస్తారు కదా, అందులో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే నైట్ నేను వెళ్ళేటప్పుడు బయట ఉన్నాడు. ఎందుకు వాళ్ళు కనిపించారు నాకు. కనిపిస్తే నేను అన్నాను, ఎందుకురా ఏ కాలో చేయో ఇరిచేసి వదిలేకపోయారా, ఇలాగ ప్రాణమే తీసేశారు కదరా అని నేను ఏడిస్తే మరి తరుణ్ చంపేసేటప్పుడు లేదా, మరి అప్పుడు వాళ్ళకి అంత బాధ ఉండదా అని అడిగాడు వాడు. అడిగితే ఉన్నాడంటే నాకు తెలీదు. అయితే వాడు అన్నాడు చంపినప్పుడు ఏమైనా సహాయపడ్డా మీ అబ్బాయి? అంటే షరీఫ్ అన్న అతను తరుణ్ అన్న అతను చంపేస్తాడన్న కోపంతో అయితే తీసుకెళ్ళలేదంట పిల్లలు.
తరుణ్ షరీఫ్ ఏమి తను చంపేలేదు, కొట్టుకుండే విషయంలో అందువేలో అంబులెన్స్లో తీసుకెళ్తుంటే చనిపోయింది అతను అంతే. అంతేకాని అక్కడ స్పాట్లో మా బాబుని చంపినంత అతను ఏమి చంపేలేదు. అయినా చంపేసిన వాడు వేరు, షరీఫ్ని బాగానే ఉంచాడు. తరుణ్ చంపేసింది షరీఫ్ని బాగానే ఉంచారు. మధ్యలో మరి ఏ 3 కింద వచ్చాడు నా కొడుకు. ఏ 1ను వదిలేశారు, ఏ 2ను వదిలేశారు, ఏ 3ని దేని గురించి చంపేశారు. అది కావాలి నాకు. దాని గురించి మీరు ఏం న్యాయం చేస్తారో దానికి నాకు న్యాయం చేయవలసిందే. ఎందుకంటే నా కడుపు కోత ఇంత అంత కాదు. నా కొడుకు మీద 1 కోటి ఆశలు పెట్టుకుని నేను బతికాను. ఇప్పుడు నా రాత ఏంటి చెప్పండి ఒకసారి. నా కొడుకు ఈ పెళ్ళిడికి వచ్చిన 20 ఇయర్స్ వచ్చినాయి. ఫిబ్రవరి 2కి 20 వచ్చినాయి. ఇప్పుడు మరి నేను నా కొడుకుని చూసుకుని బతకాలి. ఇప్పుడు నా కొడుకున్న కానీ గొడ్రాలు బతికి అయిపోయింది నాది. ఇప్పుడు మీ అబ్బాయి గురించి ఏం చెప్తారు? మీ అబ్బాయి ఎట్లాంటి మనస్తత్వం గల? తాగుతాడేమైనా? ఏమో పిల్లలు కాలంలో బాగా గంజాయి అని, డ్రగ్స్, గంజాయి అయితే లేదు, గంజాయి అయితే లేదు. గంజాయి తాగిన పిల్లలైతే ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళే అని కూడా తెలుస్తుంది. ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళు అనేది నాకైతే తెలియదు. ఎందుకంటే ఏదైనా సరే ఒక విషయం జరిగిందంటే ఆ విషయం ఇంట్లో వాళ్ళకి లేట్ తెలుస్తుంది, బయట వాళ్ళకే జల్దీ తెలుస్తుంది. అది నాకు తెలియదు. ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసు, ఎంతమంది ఉన్నారా ఏంటని కౌంట్ చేసుకోవడానికి నాకు అవ్వదు కదా. వాడు ఏదో ఇప్పుడు ఈ గొడవల్లో ఈ విషయంలో మటుకి ఇప్పుడు అంటున్నారు ఏదో బీర్ తాగుతాడు, సిగరెట్ తాగుతాడు. నా విషయాలు కూడా నాకు తెలియదు. నాకు తెలియదు అసలు అలాంటి నాకు ఏం తెలీదు. నాకు తెలిస్తే నేను దాపెట్టుకుంటాను కదా, నా కొడుకుని జాగ్రత్త పెట్టుకుంటాను కదా. అట్లా అయిపోవడానికి నేను ఒప్పుకోను కదా. ఏమో ఏం జరిగిందో తెలియదు. నాకు ఇట్లా ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే నేను ఏం చేస్తున్నా అక్కడి నుంచి ఉరుక్కుంటూ వచ్చిన. వచ్చి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇచ్చేటప్పటికి ఈ టైం అయింది. ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి అక్కడ దాని సరిస్కారం చేసాము. చేసి ఇంటికి వచ్చినాము. ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు. వాళ్ళకైతే జల్దీ నేను ఒకటే పోలే నాలాగా వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏడవద్దు. వాళ్ళ తల్లిదండ్రులకి కూడా కడుపు కోత వద్దు. వాళ్ళు చేశారు తెలిసి ఆ షరీఫ్ అన్నవాడిని ఆడిని చంపేశాడా ఉంచాడా అన్నది తర్వాత అది. ఫస్ట్ అయితే నా కొడుకుని స్పాట్లోనే చచ్చిపోయేటప్పుడు పొడిసి చంపేశారు. రీల్ కూడా తీశారు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే రీల్ తీస్తారు? ఏమన్నా మరి గవర్నమెంట్ ఏమన్నా చేస్తుంది, పిఎస్ఓలు ఏమన్నా కొడతారు, తిడతారు, జైలుకి వెళ్ళవలసి వస్తుంది అని ఇలాంటివి ఏమన్నా ఆలోచించారా వాళ్ళు? అంత ధైర్యంగా వాళ్ళు చేశారు అంటే మరి మీరు ఏం శిక్ష వాళ్ళకి వేస్తారో తెలీదు. బెయిల్ అయితే జల్దీ వచ్చేటట్టు మీ ఇష్టం. ఇంకా తర్వాత ఇంకా మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. నాకు న్యాయం జరగాలి. అంటే మీరు ఏ విధంగా గవర్నమెంట్ నుంచి న్యాయం కోరుతున్నారు? మీకు ఏమైనా భరోసా ఇచ్చారా? మరి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు. మేము చూస్తున్నాం కదమ్మా, మళ్ళీ ఇది ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాము. తరుణ్ చంపాడని మీ బాబుని చంపారు, మీ బాబుని మేము చంపారని మీ ఫ్రెండ్స్ వెళ్ళి, మీ అబ్బాయి ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళని చంపితే ఇలాగే రన్నింగ్ అవ్వకూడదు కదా. మేము చూస్తామమ్మా, మీకు న్యాయం చేస్తామమ్మా అన్నారు. అవన్నీ ఇంకా జరుగుతుంది కదా ఈ ప్రాసెస్ అనేది. ఇక్కడతో ఇప్పుడు జల్దీ అయిపోలేదు కదా. నా కొడుకు కార్యక్రమం అయిపోయిన తర్వాత అది ఏంటి అనేది నేను అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ తీసుకున్నాను. నైటే తరలించి అందరూ దొరికారంట. అందరూ దొరికారంట. నా చంపిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. నైట్ నాకు కనిపించారు. వాళ్ళని నైట్ నేను వెళ్ళేటప్పటికే పిఎస్కి తీసుకెళ్తున్నారు. జైలుకి పంపిస్తున్నారు. పిఎస్ నుంచి జైలుకి పంపిస్తున్నారు. మరి ఇప్పుడు ఏదో చాటున చేసేస్తే అది వేరు. పబ్లిక్ ప్లేస్లో నడి రోడ్డు మీద సరే కొట్టి వదిలేయడమో పొడిసి వదిలేయడమో చేయాలి. ఆ రెండూ చేయకుండా స్పాట్లో ప్రాణం పోయేటట్టు చేశారు అంటే షరీఫ్ని వదిలేశారు. ఇంకా ఏ 1 ఉన్నాడు, ఏ 2 ఉన్నాడు, వాళ్ళందరినీ వదిలేశారు. ఇంత కక్ష నా కొడుకు మీద ఎందుకు పట్టారు? నాకు అది న్యాయం చేపిస్తుందంటే మీరు చూసుకోవచ్చు, వార్తల్లో కావచ్చు, వెబ్సైట్ అవ్వచ్చు, బయట అంతా కూడా మీ అబ్బాయి ఇప్పుడు తరుణ్ రావు అనే వ్యక్తిని ఎప్పుడైతే చంపారో కొన్ని నెలల క్రితం, దాంట్లో
ఏ విట్నెస్ ఏత్రిగా ఉన్నాడు మీ అబ్బాయి. ఓకే. కానీ ముఖ్య కారణంగానే మీ అబ్బాయి ఇదంతా చేశాడని చెప్పేసి బయట అంటున్నారు. అందుకే మీ అబ్బాయిని రివెంజ్ తీసుకోవడానికి కూడా చంపామని వాళ్ళు రీల్లో కూడా చెప్పడం జరిగింది. రివెంజ్ తీర్చుకోవడానికంటే రివెంజ్ ఏ రకంగా తీసుకోవాలి? తీసుకున్నాము, మా అన్నని చంపేయడం ఇప్పుడు వీళ్ళు పొడిసి చంపేశారు. ఆ పొడిసి చంపేసినట్టు ఏమైనా వీడియోలు పబ్లిక్ అయినాయా మరి వాడి తరుణయ్యి? కాలేదు కదా. ఇప్పుడంటే నా కొడుకుని పొడిసి చంపేశారు. అక్కడ సీసీ కెమెరా వీడియో ఉంది. అలాగే నా కొడుకు పొడిసి చంపేసినట్టు వీడియో ఉందా? లేదు కదా. ఆ వీడియోలు తీసుకురమ్మనండి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. నాకు గవర్నమెంట్ ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటే ఆ విధంగా చేయండి. నా కొడుకు కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను వచ్చి పిఎస్లో మాట్లాడతా. ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక కొడుకు తల్లిని లాస్ట్ దాకా చూడాలని మన సాంప్రదాయ ప్రకారంగా తల్లిదండ్రులని పిల్లలే కదా చూడాలి. అలాంటి నా కొడుకు నాకు ఆ వయసు వచ్చేటప్పటికి నా కొడుకునే నాకు లేకుండా చేస్తే అందసందాలు జరగకుండా 20 సంవత్సరాల్లో పిల్లోడు చనిపోయాడు. వాళ్ళకి ఆ బాధ ఉంటుంది, నాకున్న బాధే వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ చంపేసింది అయితే నా కొడుకు కాదు కదా. అన్యం పుణ్యం తెలియదని నేను కూడా చెప్పను. ఆ కొట్లాట్లో నా కొడుకు కూడా ఉన్నాడని తర్వాత తెలిసింది నాకు. అలాగని మొత్తం ఇంతలా నడి రోడ్డు మీద నమ్మించి బ్లేడ్తో గొంతు కోసినట్టు కోసేసారు వాళ్ళు వచ్చి. మరి ఇక్కడ ఎలాంటి అంటే నార్మల్గా మీరు ఇందాక మీ అబ్బాయికి ఎలాంటి డ్రగ్స్ అలవాటు అవి లేదు చూడలేదు నాకు అలాంటి ఉన్న వాళ్ళతో స్నేహం చేసేవాడా? వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు. ఇప్పుడు పిఎస్కి వచ్చిన వాళ్ళైనా నా కొడుకుతో సావుకు వచ్చిన వాళ్ళైనా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు. కావాలంటే ఎస్ఆర్ నగర్ శ్రీ విద్యాంజలి స్కూల్కి వెళ్ళి అడగండి. ఇప్పుడు నా కొడుక్కి ఇప్పుడు ఈ దాన సంస్కారంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లగాడి పేరు కూడా శ్రీ విద్యాంజలి స్కూల్లో వస్తుంది. చిన్నప్పుడు 2nd క్లాస్ పిల్లలు వీళ్ళందరూ. కొత్త వాళ్ళు ఎవరు లేరు, కొత్త వాళ్ళు ఎవరో 2 వచ్చారంట. వాళ్ళిద్దరే చేశారంట. కిందకి సిగరెట్ తాగుదామని చెప్పి తీసుకెళ్లారంట. వాళ్ళు లోపల గంజాయి ఏదో తాగిపించారంట. గంజాయి కాదంట, మందు తాగిపించారంట. నైటు మా అబ్బాయి ఫ్రెండ్ ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు పిఎస్లో. ఆ అబ్బాయిని వెళ్ళి అడిగితే గంజాయి కాదా అంటే తాగింది, మందు తాగినాము, సిగరెట్ తాగుదామని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి ఒక ఫోన్ చేసుకుని రోడ్డు మీదకి తీసుకెళ్లారు. అయ్యిండి తేజాన్ని పడవడం చూసి మేము పారిపోయినామా అంటే నా పిల్లలు చెప్తున్నారు నైట్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మరి ఇట్లా గంజాయి తాగే వాళ్ళు కావచ్చు, ఎవరైనా మీ అబ్బాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చారా? నేను ఏమంటున్నా, నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళకపోతే నాకు నడవదు. తండ్రి లేడు, మా ఆయన లేరు నాకు. మా బాబుని నేను చూసుకోవాలి కదా. అయితే నేను మార్నింగ్ 9:30కి 10కి ఇంట్లోంచి వెళ్తా. ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తారు. కొత్తగా వచ్చినాం మేము ఇక్కడికి. ఇక్కడికి వచ్చి 3 months అవుతుంది. దసరా వెళ్ళినా ఒక 1 monthకి ఎప్పుడు వచ్చాము. 3 months అవుతుంది. ఇక్కడ మాకు ఎవ్వరు తెలీదు. అయితే ఒక ఫ్రెండ్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాడని మాత్రమే తెలుసు. కానీ ఇలా ఎంతమందో కాదు. ఎందుకంటే సీసీ కెమెరా ఉంది కింద, బిల్డింగ్కి సీసీ కెమెరా ఉంది. ఓపెన్ చేసి చూసుకోమని చెప్పండి. ఎవరో ఒక ఫ్రెండ్స్ కొత్త జాగాకి వచ్చినాము, ఒక్కడు ఉండలేడు అని చెప్పి ఎవరో ఫ్రెండ్స్ ఒక్కడొచ్చాడు. కానీ కొత్త వాళ్ళు అప్పుడు చనిపోయేటప్పుడు 2 వచ్చారంట. 2 days నుంచి మా ఇంటి దగ్గరే ఉన్నారంట, మా బిల్డింగ్ పైనే ఉన్నారంట. అది నాకు తెలియదు, మా బాబు నాకు చెప్పలేదు. ఇప్పుడు నైట్ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాను కదా, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి. ఆ అబ్బాయి చెప్పిండు. అదే చెప్తున్నాను కదా, మా అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు, మా అబ్బాయి ఉన్నాడు. కొత్త వాళ్ళు ఎవరో ఇంకా 2 వచ్చారంట. వాళ్ళిద్దరూ తీసుకెళ్ళి అలా చేశారంట. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టారు కదా, వాళ్ళిద్దరే పొడిచేసింది. వాళ్ళకి అంత భయం లేకుండా అంత ఇచ్చేసేసేటప్పుడు మీరు శిక్ష పడుతుందని ఏది కూడా మీరు ఆల్రెడీ జైల్లో కలిస్తే మాట్లాడాను, మా అబ్బాయిని ఎందుకు చంపానాడు అడిగారు అని అంటున్నారు కదా. మళ్ళీ వాళ్ళు ఆ పిల్లలు మీకు ఇచ్చిన సమాధానం ఏంటి? నా తరుణ్ చంపేసేటప్పుడు బాధ లేదు, కానీ ఇప్పుడు మీ అబ్బాయిని చంపేస్తే, డీల్ని చంపేస్తే అంత బాధ ఎందుకు వస్తుంది మీకు అని అడిగారు వాళ్ళు నాకు నైటు. నా కొడుకు తరుణ్ చంపాడు చూసారా మీరు చూడలేదు కదా, మీరు చూసి చేస్తే బాగుంటుంది. మరి చంపేసిన నుండి వదిలేశారు, చంపలేని నా కొడుకుని ఎందుకు పట్టుకుని చంపేశారని అడిగిన. అయితే పిఎస్ఎల్ వచ్చారు, లోపలికి తీసుకుపోయారు నన్ను. సో ఇదండి మొత్తానికి తేజస్ని ఎవరో అంటే 2 టార్గెట్ చేసి తరుణ్ని చంపేసిన కారణంగానే చంపుతున్నామని చెప్పి మరి మనం చూసాము. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పోస్ట్ చేసి మరీ చంపారు. సో ఈవిడ బయటికి వెళ్ళినప్పుడు ఊరెళ్ళిన సమయంలో కూడా వాళ్ళిద్దరు రావడం, ఎవరైతే చంపారో వాళ్ళు వీళ్ళకి తెలియకుండా పైన టెర్రస్ పైన ఉండడము, రావడము, మాట్లాడడం ఇదంతా కూడా జరిగిందని చెప్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని? అంటే
అంత కిరాతకంగా పొడిచి చంపి వీడియోలు తీయడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మరి మీరు దీనిపైన ఎట్లా స్పందిస్తారు? నా కొడుకుని నాకు దూరం చేశారు. నా కొడుకుని నాకు దూరం చేశారు. ఒక పిల్లోడు నాకు ఆ ఒక్క పిల్లోడిని కూడా అర్ధంతరంగా నడి రోడ్డు మీద నా కొడుకుని చంపేశారు. వాళ్ళు మట్టికి వదలొద్దు, వదలొద్దు, నాకు న్యాయం జరగాలి. రేవంత్ రెడ్డి గారు ఏ సాయం చేస్తారో నాకు ఆ సాయం చేయాలి. వాళ్ళకి బెయిల్ రావద్దు. నా కొడుకుని చంపిన వాళ్ళని ఒట్టిగా వదలొద్దు. అదొకటే నేను కోరుకుంటున్నా. నేను ఏదన్నా చేయాలి అని అనుకుంటే నాకులాగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏడుస్తారని చెప్పి నేను అది కూడా చేయాలనుకోవట్లేదు. దాని గురించి నాకు గవర్నమెంట్ ద్వారాగానే న్యాయం జరగాలి. నా బంగారు లాంటి కొడుకు నాకు చనిపోయాడు, నాకైతే లేదు అసలు. నడు రోడ్డు మీద కుక్కలా పడున్నాడు అక్కడ. పొడుసు చంపేద్దు ఎన్నిసార్లు అమ్మ అమ్మ అని చూసాను. పొడి వెనకది మొత్తం అంతా అయిపోయింది. వెళ్ళేటప్పటికి పోట్లు వెనకతలు తలకాయ అంతా పగలగొట్టేశారు. అన్నీ చేశారు వాళ్ళు. మొత్తం ఘోరంగా కుక్క కంటే హీనంగా చంపేశారు వాళ్ళు. వాళ్ళని ఎలా వదలాలి నేను? రేవంత్ రెడ్డి గారు ఎదుగొచ్చిన పిల్లోడిని నా కొడుకుని నడి రోడ్డు మీద చంపేశారు. నాకు ఏం న్యాయం చేస్తారో రేవంత్ రెడ్డి గారు చేయాలంతే. పోస్ట్ మార్టంలో ఏమన్నా మీ అబ్బాయి ఏమన్నా? నాకు ఇంకా ఏం తెలియలేదు. రిపోర్ట్ వచ్చిందా? నాకు రాలేదు. ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదా? ఇవ్వలేదు.